హెచ్సీఏ అక్రమాలపై సిఐడి మరో ముందడుగు వేసింది. హెచ్సీఏ అక్రమాలపై కేసులు సిఐడి కేసు నమోదు చేసింది. నిధుల దుర్వినియోగం కేసులో 5గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిఐడి. అయితే ఈ కేసులోని A1 గా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, A2 గా శ్రీనివాసరావు, A3 గా సునీల్ కాంటే, A4 శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, A5 గా రాజేందర్ యాదవ్ సతీమణి జి కవిత ఉన్నారు. కాగా ఇప్పటికే వీరిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. సంతకాలు ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించి నిధులు దుర్వినియోగం చేశారని సిఐడి పేర్కొంది. హెచ్సీఏ అక్రమాలపై సిఐడి మరో ముందడుగు వేసింది. హెచ్సీఏ అక్రమాలపై సిఐడి కేసు నమోదు చేసింది. నిధుల దుర్వినియోగం కేసులో 5గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిఐడి. అయితే ఈ కేసులో A1 గా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, A2 గా శ్రీనివాసరావు, A3 గా సునీల్ కాంటే, A4 గా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, A5 గా రాజేందర్ యాదవ్ సతీమణి జి కవిత ఉన్నారు. కాగా ఇప్పటికే వీరిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. సంతకాలు ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించి నిధులు దుర్వినియోగం చేశారని సిఐడి పేర్కొంది. రైట్గా హెచ్సీఏ అక్రమాలపై అయితే సిఐడి కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఇప్పటికే హెచ్సీఏకి అలాగే ఎస్ఆర్హెచ్ మధ్య జరిగినటువంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇష్యూస్ కు సంబంధించిన తర్వాత విజిలెన్స్ అధికారులు వాటి మీద ప్రధానంగా దృష్టి సారించారు. విజిలెన్స్ అధికారులు దృష్టి సారించి ఒక రిపోర్టు మొత్తాన్ని కూడా సిఐడికి అప్పగించడంతో సిఐడి అధికారులు ఈ కేసులో కేసు నమోదు చేశారు. పలువురిని నిందితులుగా చేర్చడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రావు హెచ్సీఏ ప్రెసిడెంట్ దగ్గర నుంచి తర్వాత అందులో లోపల పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు ట్రెజరర్ గా ఉన్నటువంటి హెచ్సీఏలో ట్రెజరర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, అలాగే హెచ్సీఏ సిఇఓ సునీల్ కంటే, అలాగే జనరల్ సెక్రటరీ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు సంబంధించినటువంటి రాజేంద్ర యాదవ్, అలాగే శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కవిత, ఈ 5గురిని నిందితులుగా చేస్తూ జరిగింది. వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు సిఐడి అధికారులు. వీళ్ళు 5గురిని ఇప్పటికే అదుపులోకి అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని కస్టడీకి తీసుకొని క్వశ్చనింగ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొదటి నుంచి హెచ్సీఏలో జరిగినటువంటి అక్రమాల మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఒకవైపున ఎస్ఆర్హెచ్ తో చేసినటువంటి ఒప్పందాల్లో అతిక్రమిస్తూ వాళ్ళని టికెట్లు కావాలి, ఎక్కువ టికెట్లు కావాలంటూ కూడా హెచ్సీఏ ప్రెసిడెంట్ అలాగే లోకల్ హెచ్సీఏలో ఉన్నటువంటి బాడీ మెంబర్స్ అందరూ కూడా తమను ఇబ్బందులకు గురి చేశారన్నటువంటి విషయాన్ని ఒకవైపున ఎస్ఆర్హెచ్ టీం బహిరంగంగానే తెలియజేసింది మెయిల్స్ ద్వారా. ఈ విషయం తర్వాత విజిలెన్స్ అధికారులు కొన్ని సోదాలు నిర్వహించడం జరిగింది. వివాదం సద్దుమణిగింది అనుకునే లోపలనే మరోవైపున తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ధరం గురువారెడ్డి ఫిర్యాదును అదే సిఐడి అధికారులకు ఇచ్చారు. తను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అధికారులు అటు సిఐడి దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తర్వాత ఇందులో అవినీతి జరిగింది, అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి విషయాన్ని కూడా ఐడెంటిఫై చేశారు. ముఖ్యంగా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించాడు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. గౌలిపుర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి వ్యవహారం అనేది వెలుగులోకి వచ్చింది. అలాగే ఈ కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంలో శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కవిత యొక్క పాత్రను కూడా ఐడెంటిఫై చేశారు. ఫోర్జరీ పత్రాలను జగన్మోహన్ రావుకు అందించింది కవిత. ఈ పత్రాలను ఉపయోగించిన హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అవినీతికి పాల్పడుతూ హెచ్సీఏ అధ్యక్షుడయ్యాక నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు కూడా ఆయన మీద అభియోగాలు అనేవి నమోదయ్యాయి. సో వీటన్నిటి మీద వచ్చినటువంటి కంప్లైంట్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే సిసిఐ అధ్యక్షుడు గురువారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినటువంటి సిఐడి అక్రమాలు జరిగాయి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అనేటువంటి విషయాన్ని గుర్తించారు. జగన్మోహన్ రావుతో పాటు ఇప్పుడు హెచ్సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, సిఇఓ సునీల్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క అవినీతిలో సహకరించారు. వీళ్ళు అక్రమాలకు పాల్పడటంలో వీళ్ళ యొక్క పాత్ర అనేది కూడా సిఐడి అధికారులు గుర్తించి ప్రస్తుతం వీటితో పాటు జగన్మోహన్ రావు అధ్యక్షుడితో పాటు మొత్తం 5గురిని మరొక 4గురిని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు 5గురిని అరెస్ట్ చేసి
ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారం మీద ఇప్పుడు అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు సిఐడి అధికారులు. అడిషనల్ డీజీ యొక్క చారు సిన్హా యొక్క ప్రెస్ నోట్ లో ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేస్తున్నారు జరిగినటువంటి అక్రమాల పైన. రైట్, థ్యాంక్ యూ రత్న.